ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారు, పాదయాత్ర చేయబోతున్నానని పార్టీ నేతలతో చెప్పారు. దాదాపు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేసేలా జగన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి జగన్ 2019లో అధికారమే చేపట్టారు. 2029లో అధికారమే లక్ష్యంగా ఈసారి యాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని యాత్రలు చేసినా జగన్ కు జనం నమ్మే పరిస్థితి లేదని టీడీపీ జనసేన నేతలు అంటున్నారు. ఇక జగన్ పాదయాత్ర అసలు ఈసారి ఎలా ఉండబోతోంది, రెండోసారి ఆయనకి కలిసి వస్తుందా? ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. సో జగన్ పాదయాత్రలు ఇది కొత్త కాదు. 2014 ఎలక్షన్ బిఫోర్ చేశారు. అంటే కంటిన్యూస్ కాకుండా మధ్య మధ్యలో ఆయన చేస్తూ మళ్ళీ శుక్రవారం అప్పుడు కోర్టుకి రావడం 2 సార్లు చేసింది కూడా. వైఎస్ రాజశేఖర అంతకుముందు జైలుకు వెళ్లే ముందు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆ పాదయాత్రను షర్మిల కంటిన్యూ చేశారు. తెలంగాణ రాకముందు తర్వాత 2019 బిఫోర్ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సూపర్ సక్సెస్, దానివల్ల ముఖ్యమంత్రి కాగలిగారు. 2014 బిఫోర్ పాదయాత్ర చేయలేకపోయారు. కారణం ఏంటంటే జైల్లో ఆయన 16 నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పాదయాత్ర ఇవాళ రేపు స్టార్ట్ కాదు, అది నెక్స్ట్ ఇయర్ గురించి ఇప్పుడే ఎందుకు అనౌన్స్ చేశారు చెప్పమంటారా? క్యాడర్ కాపాడుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ మార్చి తర్వాత ఉన్నాయి. టీడీపీ వైసీపీ క్యాడర్ లాగేయచ్చు. గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలే. 11 మంది ఎమ్మెల్యేలు పెద్దగా జాయిన్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ క్యాడర్ను మళ్ళీ ఎక్కడ టీడీపీ వైపు, తెలంగాణలో ఉన్నంత పార్టీ మార్పులు అక్కడ లేవు. తెలంగాణలో మీరు చూశారు కదా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంతా బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. కానీ వైసీపీ టీడీపీ మధ్య ఎందుకంత జాయినింగ్స్ లేవంటే అక్కడ కక్షలు, రాయలసీమలో కానీ మిగతా వాళ్ళు కానీ, ఇక టీడీపీ అంటే టీడీపీ, వాళ్ళు ఏమంటారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇటువైపు 40%, అటువైపు 40%. టీడీపీ సపోర్ట్ అంటే టీడీపీ సపోర్టరే ఉంటారు 40% మంది. ఇటు జగన్ సపోర్టర్ అంటే జగన్ సపోర్టరే. వైసీపీ వాళ్ళు ఏంటంటే సైకోలు, జగన్ వాళ్ళు అంటారు. ఇటు ఈ పచ్చ బ్యాచ్ అని చెప్పి జగన్ వాళ్ళు టీడీపీ వాళ్ళని విమర్శిస్తారు. సో 40% 80% సాలిడ్ గా ఉంది చంద్రబాబుకు, జగన్ కి. ఆ మిగతా 20% న్యూట్రల్ అటు ఇటు అవుతూనే వాళ్ళు గెలుస్తున్నారు. మొన్న ఇంత 11 సీట్లు వచ్చినా జగన్ కు 40% ఓట్లు వచ్చాయి. అంతకుముందు 152 జగన్ కు వచ్చినా టీడీపీకి 41% ఓట్లు వచ్చాయి. సో అంటే ఏందో అర్థం, సాలిడ్ గా ఒక 35 to 40% రెండు పార్టీలకు ఓటు బ్యాంక్ ఉంది. ఆ మిగిలిన న్యూట్రల్ వాళ్ళని ఎవరు అట్రాక్ట్ చేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో జగన్ 1.5 year ముందే ఆయన పాదయాత్ర అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే క్యాడర్ కాపాడుకోవడం, నేను ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కంపల్సరిగా అని ముందుగా అనౌన్స్ చేయడం. ఇప్పుడు ఇవాళ ఏలూరు కార్యకర్తని కలిశారు. ఏలూరు నుంచే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని కూడా అనౌన్స్ చేశారు. చెప్పి నేను వారానికి ఒకసారి ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతా. అంటే సంథింగ్ ఏదో ఎంగేజింగ్ పార్టీ యాక్టివిటీ ఉండాలి. జగన్ బెంగళూరులో ఉంటున్నారు, ఇక్కడ ఉండట్లేదు అని అంటారు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్, పంచాయతీ, మున్సిపల్ ఇవన్నీ రాబోతున్నాయి. వచ్చిన సందర్భంలో టీడీపీ కొంత క్యాడర్ లాగేయచ్చు. సో వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకు, ఎందుకంటే ఇంకా 3.5 years ఉంది అక్కడ ఎలక్షన్. తెలంగాణలో 2 సంవత్సరాలు అయింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ మే జూన్ కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఒక ఉత్తేజం ఇచ్చేందుకు నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేపడతా 1.5 year జనంలోనే ఉంటా అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మాట్లాడదాం. మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. సో 1 year బిఫోర్ అనౌన్స్మెంట్ కు నేను చెప్పిందే కారణమా పాదయాత్రకు సంబంధించి? ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే మీకు, మీ ప్యానల్ లో ఉన్న మిత్రులకి అందరికీ నమస్తే సార్. మీ దగ్గర ఏంటంటే ఒక స్ట్రాటజీ ఏంటంటే భరత్ గారు, 2 మీరే చెప్పేస్తారు. ఒక పక్క క్యాడర్ కాపాడుకోవడం అంటారు, ఇంకో పక్క క్యాడర్ ని వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ 2 మీరే చెప్తున్నారు. ఇప్పుడు సైద్ధాంతికంగా తెలుగుదేశంకి 40% మీరు అన్నట్టు వాళ్ళకి ఎప్పటి నుంచో 44 సంవత్సరాల పార్టీ లెగసీలో వాళ్ళకి సైద్ధాంతికంగా ఒక సిస్టమేటిక్ కార్యకర్తల క్యాడర్ అలాంటిది అంతా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పార్టీలో మీరు గమనిస్తే ఇంకో క్రాంతి పార్టీ అని వైఎస్ఆర్సీపీ, మీరు అన్నట్టు కాంగ్రెస్ నుంచి జాయినింగ్ అవ్వచ్చు, లేదంటే ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే వాళ్ళు స్ట్రెంథన్ గా ఒకసారి 67, తర్వాత 151, తర్వాత 11 స్థానాలు పరిమితమైన దే నెవర్ లాస్ట్ దేర్ బ్యాటిల్, అంటే ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుంటారు. వేర్ ఇట్ కమ్స్ టు 2019 ఎలక్షన్ కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితేనంటే చంద్రబాబు గారికి మీరు అన్నట్టు 40% డిస్టర్బ్ అయ్యి ఆయన
అంటే సస్టైన్ అయింది చాలా వరకు. అది కూడా ఎట్లా అంటే ఆయన ఎప్పుడైతే ఆ పసుపు కుంకుమ పథకం లాస్ట్ 2-3 మంత్స్ పెన్షన్ ఎప్పుడైతే పెంచి, లేకపోతే అలాగే నిరుద్యోగ భృతి ఆ 2 months ఇవ్వడం వల్ల, అంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఆ పర్టికులర్ పీరియడ్ లో వాళ్ళ ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ని రీటైన్ చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడింది ఆ 30,000 పసుపు కుంకుమ పెన్షన్ 2,000 రూపీస్. లేకపోతే ఆ 41% కూడా వచ్చేవి కదా, ఆ 23 సీట్లు కూడా వచ్చేవి కదా లేకపోతే. కాదండి, అది చాలా కష్టం, అది నిజంగా క్రూషియల్ చెప్పాలంటే. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు అట్రిబ్యూట్ అయ్యి, అంటే మీరు అన్నట్టు పసుపు కుంకుమ బదులు 5 సంవత్సరాల పాటు ఈయన కూడా 2,77,000 కోట్ల పైచిలక సంక్షేమ పథకాలు చేసుకుని నిరంతరం ఉన్నా సరే అది నిజంగా ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ కాలేదు. మీరు రాజ్యంతో మీరు గమనించుకోగలిగితే రాజశేఖర రెడ్డి గారు కూడా ఫస్ట్ టైం గెలిచి రెండోసారి సంక్షేమాలు చేశారు, ఈయన ఎక్కచ్చిగా గెలుస్తారన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ లాంటిది స్థాపించబడి ఆ ఎలక్షన్ కనుక ప్రజారాజ్యం పార్టీ కనుక బ్యాటిల్ లో లేకపోయి ఉంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా కష్టం ఎలక్షన్. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ మనం చూసిన తర్వాత ఈ ఎలక్షన్ రెండింటి తర్వాత రాబోయే ఎలక్షన్ చాలా పెద్ద గుణపాఠం అవబోతుంది. అండ్ మోర్ ఓవర్ టు ద పార్టీస్ పర్టికులర్ గా ఇప్పుడు నాకు తెలిసి ఈ సంక్షేమాలు ఏదైతే చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నది, ఆ లాస్ట్ 3 months 4 months ఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ రోల్. ఈ సంక్షేమనో లేదంటే ఓ లంసమ్ అమౌంట్స్ ఆఫ్ 50,000 1 lakh ప్లాన్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్కంబెన్సీ టు అన్ ఎక్స్టెంట్ సస్టైన్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా మరి డిజాస్టర్స్ గా 11 లేకపోతే 23 నేను ఎవరికి చెప్పలేను, కానీ ఇప్పుడు ఏ పార్టీకైనా సరే అది ఎలా ఉండబోతుంది. ఇప్పుడు ఈ అందరితో ఒక బాధ అయితే జగన్మోహన్ రెడ్డి గారితో బాధ ఉంటుంది. ఈయన ఎక్కడికైనా వెళ్ళి లేనిపోను ఏవి చంద్రబాబు నాయుడు గారి లాగా, పవన్ కళ్యాణ్ లాగా, లోకేష్ లాగా చెప్పడానికి ఈయనకి రాదు. ఉన్నట్టుగా నేను నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలకు సంబంధించిన పనే చేస్తానని చెప్తాడు. అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది మనం జాగ్రత్తగా గమనించగలిగారు. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఇప్పుడు చూడండి, అది పెన్షన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న బ్యూటిఫుల్ స్ట్రాటజీలో రాత్రి 4,000 రూపాయలు డంకా పలాస్గా వస్తాయి. ఈయన ట్రాక్ రికార్డు చూస్తే 250 రూపీసే పెంచుకుంటూ 5 సంవత్సరాల పాటు మనకైతే చూడండి ఇంక్రిమెంట్లు వస్తాయి మనకి, అలా చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈ రెండు కంపారిజన్స్ లో చంద్రబాబు నాయుడు గారి పక్క ఈల్డ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అండ్ ప్రాబిలిటీస్ కనబడ్డాయి. సో అట్లాంటివి మీరు సాధారణంగా మీరు గమనిస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో ఏంటంటే అతనుకున్న స్ట్రాటజీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే మీరు ఇప్పుడు ఈ రోజు అనౌన్స్ చేసినట్టుగా మీరు చెప్తున్నారు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ 1.5 year అంటే ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను, అప్పుడే ఒక సందర్భంలో ఈ బూత్ కమిటీలను లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ షఫుల్ చేస్తూ పాదయాత్ర అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అండ్ అప్పుడు ప్రతి నియోజకవర్గంకి తిరిగే కార్యక్రమం ఒకటి, బస్సు యాత్ర, ఇలాంటివన్నీ కూడా స్ట్రాటజికల్ గా ప్లాన్ అయ్యి ఆ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఐ డోంట్ నో ద రీజన్ సార్, సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోయి ఇప్పుడు ఏంటంటే నియోజకవర్గాల వారీగా కలవడం అన్నది స్టార్ట్ అయింది కార్యకర్తల్ని. అది వాళ్ళ ఏలూరుతో స్టార్ట్ అయింది మీరు చెప్పినట్టు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఈ రాబోయే రోజుల్లో 1.5 సంవత్సరం ముందు ఖచ్చితంగా పాదయాత్ర ఉండబోతుంది. పాదయాత్ర స్ట్రాటజీ ఏంటి ప్రసాద్ గారు? స్ట్రాటజీ అంటే ఇవన్నీ చాలా వరకు నేను, అంటే మీరు పాదయాత్రలు మీరు ఆద్యంతం గమనించగలిగితేనమ్మా, ఒకటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, అలాగే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర, ఇప్పుడు రీసెంట్ గా లోకేష్ గారు చేసిన పాదయాత్రలో మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజా సమస్యలకి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ లోనే ఆయన 5 ఏళ్ల పరిపాలనలోనూ ఆయన దగ్గర 6 సంవత్సరాలు పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారు కనపడ్డాయి. ఉదాహరణకు ఉచిత కరెంట్ కానీ, లేదంటే ఫీజు రీంబర్స్మెంట్ కానీ, అండ్ ఆరోగ్యశ్రీ కానీ, అవి అన్ని ఏంటంటే ప్రజా సమస్యలు ప్రజల్లోంచి ఆవిష్కరించవలసిన సమస్యల్ని అతను అధిష్ఠించిన వెరీ నెక్స్ట్ మూమెంట్ రియాక్టివ్ మోడ్ లో ఆయన పనిచేసిన ఉదంతం సాధారణంగా ఉన్నాయి ఈ రోజుకి కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థానిక స్థితిగతులను ప్రభావితం చేసే దగ్గర క్యాష్ టర్న్ ఓవర్ టు ద కామన్ మ్యాన్ అన్న కాన్సెప్ట్ లో ఈ నవరత్నాల పథకాలు 97% దగ్గర సస్టైన్ చేసి చూపించగలిగాయి. అది ఇవాళ నేను మీరు కూడా కాంటాక్ట్ చేయలేం, బికాస్ ఎక్స్చెకర్ లో 2,77,000 దగ్గర క్రోర్స్ ఆఫ్ మనీ స్పెషల్లీ స్పెండ్ ఫర్ ద సేక్ ఆఫ్ నవరత్నాలు విత్ అకౌంటబిలిటీతో ఉన్నాయి. డీబీటీ పథకాల త్రూగా ప్రజలకు అందిన ఉదాహరణలు కూడా మనకు కనబడుతున్నాయి. సో వీటిలన్నింటినీ బేస్ చేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో పాదయాత్రలో నవరత్నాలు ఇప్పుడైతే ఇప్పటిదాకైతే సోఫార్ నథింగ్, కాబట్టి వీళ్ళు చెప్పిన 6 సంబంధించిన సంక్షేమాలు కూడా వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అన్నదాన్ని ఎలా అయితే ప్రజల్లో గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి అనుకోవచ్చా? ఆబ్వియస్లీ, ఎందుకంటే అతను అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈ అసెంబ్లీ వేదికగా తనకి తగిన స్ట్రెంత్ లేదు, ఎమ్మెల్యే పరంగానే అతనికి అవకాశం అన్నది చూస్తున్నాం. రేపు పొద్దున కోర్టు రూలింగ్ వచ్చి అతనికి అపోజిషన్ స్టేటస్ కనుక వస్తే ట్రై చేయాలి. ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ రాకపోవడం ఉందా, మరి రాజ్యాంగ పరంగా చట్టాలు వ్యవస్థలతో ఎవరు గేమ్ చేయలేరు. నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, రేపు బడ్జెట్ సమావేశాలకు కూడా నాకు తెలిసి గవర్నర్ ప్రసంగంకి వెళ్ళొచ్చు. అయినా బడ్జెట్ ప్రతులు ఇచ్చిన మొదటి రోజు ఏమి మహా అయితే 4-5 గట్టిగా అరిచి ఏదో క్రిటిసిజం మాటలే ఉంటాయి. బడ్జెట్ సమావేశాల్లో నాకు తెలిసి డిబేటబుల్ టాపిక్స్ ఏమి ఉండవు. సో ప్రతిపక్ష హోదాకి అసెంబ్లీకి రావడానికి ఏంటి సంబంధం ప్రసాద్ గారు? కాంగ్రెస్ పార్టీ కూడా 2014లో 19లో కేంద్రంలో ప్రతిపక్ష హోదా లేదు, అయినా వాళ్ళు పార్లమెంట్ కు అటెండ్ అయినారు కదా.
అంటే పోయిన సెషన్ లో టీడీపీ చంద్రబాబు నాయుడు అటెండ్ కాకపోవచ్చు కానీ మిగతా వాళ్ళు అటెండ్ అయినారు. చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ 2.5 years అటెండ్ అయ్యి. అవును. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, మీకు అక్కడో మన దేశ రాజకీయాల దాకా వెళ్ళిపోక్కర్లేదు. మన నందమూరి తారక రామారావు గారు గెలిచిన 45 ఎలక్షన్ అనుకుంటా 94 పి జనార్దన్ రెడ్డి గారికి అపోజిషన్ లీడర్ హోదా ఇచ్చారు. స్టేటస్ ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. అపోజిషన్ లీడర్ గా అతనికి ప్యారల్ గా మాట్లాడే అవకాశం, సమయం ఇవ్వబడి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో ఇది అక్కడ మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళు బయట నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాడిన ఉదంతం, జర్మనీ వెళ్ళండి ఇలాంటివన్నీ చూస్తుంటే గ్యారంటీగా వాళ్ళకి ఆయన ఒక ఇండిపెండెంట్ పులివెందులు ఎమ్మెల్యేగా ట్రీట్ చేసినప్పుడు పులివెందులు ఇష్యూలతోనే ఆయన మాడగలుగుతాడు తప్ప ఈ ప్రజా సమస్యలకి అపోజిషన్ లీడర్ కి సేమ్ టైం అలొకేట్ చేస్తే, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు మాడిన తర్వాత కౌంటర్ అపోజిషన్ లీడర్ దగ్గర నుంచి వస్తుంది. ఆ కౌంటర్ కి సరైన సమయం అది ఎలక్షన్స్ లో లేవనుకోండి, ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్ స్టేటస్ ఇవ్వమని నిక్కచ్చిగా చెప్తున్నప్పుడు యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి వెళ్ళి అతను జస్టిఫై చేసి ఇదే ఉండదు. సో దానివల్ల దెర్ ఇస్ రీజన్ బిహైండ్ వెరీ క్లియర్. అండ్ దానికి తోడు కోర్టు డైరెక్షన్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ కోర్ట్ డైరెక్షన్. అప్పుడు కోర్ట్ డైరెక్షన్ అపోజిషన్ పీజీఆర్ గారికి ఇచ్చిన హోదా ఆయనకి ఇమ్మన్నారు అనుకోండి, ఆబ్వియస్లీ స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఆ టైంలో ఇతను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత లేదంటే సంబంధిత మంత్రులు మాట్లాడిన తర్వాత ఈక్వల్ అండ్ ప్రివిలేజ్ టైం తో మాట్లాడొచ్చు. అదర్వైజ్ ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. అండ్ ఏదో చూడండి, ముఖ ప్రీత్యార్థం అసెంబ్లీకి వెళ్ళి ర్యాగింగ్ గాడికి కాలేజీకి వెళ్తే ఖచ్చితంగా ర్యాగింగ్ అవుతుంటే చిన్నపిల్లల కాలేజ్ మానేసినట్టు మానడానికి ప్రాబిలిటీ ఉంటుంది కలిగి. బట్ ఇప్పుడు ఈ 1.5 year లో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానం కరెక్టేనా? ఎప్పుడో ఇక ఈ ఫీల్డ్ విజిట్స్ చాలా తక్కువ, నెలకు ఒక్కసారి ఏదో ఫీల్డ్ విజిట్స్ వెళ్తారు. మిగతా సార్ట్లో బెంగళూరులో ఒక 2-3 రోజులు ఉంటారు, ఓ 2-3 days విజయవాడలో ఉంటారు. విజయవాడలో ఉండి యాక్టివిటీస్ చేస్తారు. అది కరెక్టేనా? ఆ మాటకు వస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం హైదరాబాద్ లో ఉండేవారు. అసెంబ్లీ సమావేశంలో 2 రోజులు కనబడి వచ్చేవారు. కరోనా పాండమిక్ అయితే ఎవరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే లేరు. మీకు అందరికి తెలిసిన విషయం. అంతకుముందు జగన్ కూడా లోటస్ పాండ్ లో ఉన్నారు హైదరాబాద్ 2014 to 18. అంటే వాళ్ళు చేసినట్టే వీళ్ళు చేసి, వీళ్ళు చేసినట్టే వాళ్ళు చేసి, అంటే డిఫరెన్స్ ఏముంది? ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్ లో కూర్చున్నారని ఈయన బెంగళూరులో వెళ్ళి కూర్చుంటారా? ఎక్కడ కూర్చుంటారు? ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం దాకా ఉంటాడు ఆయన. 3-4 days ఫంక్షనింగ్ ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. కనబడలేదంటే ఏం చేయాలి? అంటే ఓన్లీ పాదయాత్రతోనే జనాల్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు? అంటే మామూలుగా ఇప్పుడు కూడా ఆయన క్వశ్చన్ చేయొచ్చు, గవర్నమెంట్ లో వైఫల్యాన్ని ఎండగట్టచ్చు, ఏమైనా హామీలు నెరవేర్చకపోతే దాని మీద కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా. అదే ఎలా అంటున్నాం. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక కింద కామెంట్లు చూసి, మీరు ర్యాంకర్ గా మీరు అడిగితే క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. క్వశ్చన్ అడగకపోతే నేనే మీకు ఎందుకు ఆన్సర్ చెప్పాలి? నేను విశ్లేషించుకుని వెళ్ళిపోతాను. అట్లాగే అంటే గవర్నమెంట్ ఈయన క్వశ్చన్ చేయాలా? ఈయన ఎవరైనా క్వశ్చన్ చేస్తేనే ఆన్సర్ చేస్తారా? అదే కదా, అపోజిషన్ లీడర్ కొన్న ప్రివిలేజ్ ఏంటంటే క్వశ్చన్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ క్వశ్చన్ చేయడానికి నీకు అపోజిషన్ స్టేటస్ లేదంటే వాట్ మేక్స్ ఇట్ డిఫరెన్స్? అక్కడికి వెళ్ళి ఏం లాభం? ప్రజల తరపున ఆయన మాట్లాడొచ్చు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేనే కదా. ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. జనబాహుళ్యాలకు వెళ్ళి ఇప్పుడు రేపటి నుంచి పాదయాత్రల కన్నా ముందు బస్సు యాత్ర ఉంటుంది. నియోజకవర్గాల్లో సమస్యలకి ఎలా రెస్పాండ్ అవుతారో చూడండి. ప్రతి సమస్యకి పరిగెట్టుకు వెళ్తున్నాడు కదా ఆయన. అసెంబ్లీ వేదికగా అక్కడ ఏమైనా పర్పస్ఫుల్ డిబేట్స్ ఏమైనా నడిస్తే మీరు అన్నట్టు బడ్జెట్ సమావేశాలకు వెళ్తాను లేదు, ఇంకా అయిపోతూనే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ డెఫినెట్ గా వెళ్తాడు ఆయన బడ్జెట్ సమావేశాలకి. అక్కడేమో హ్యూజ్ డిబేట్స్ ఉండవు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆబ్వియస్లీ వ్యతిరేకిస్తారు, ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అంతా అబద్దాల పొట్టు ఉంటుంది. వీళ్ళు చెప్పిన చెత్త చెదారం రాసి ఇచ్చింది. బడ్జెట్ సమావేశాలకి జగన్ అటెండ్ అవుతారు. మొత్తం సెషన్ లో కనీసం ఒక 2-3 days అయినా అటెండ్ అవుతారు. ఆబ్వియస్లీ అవుతారండి. అయినా మీకు ఇంకోటి తెలుసు సార్, మీకు అన్ని తెలుసు భరత్ గారు. ఒక రాజ్యాంగ పరంగా మనకి ఇచ్చిన ప్రివిలేజ్, వాళ్ళకి ఇచ్చిన ప్రివిలేజ్ అంటే ఓ 90-60 పని దినాల్లో రోజు వెళ్తే సరిపోద్ది. ఇంకా అసెంబ్లీ సెషన్స్ 90 రోజులు పెట్టకుండా రోజు రా అంటే ఎందుకు వెళ్ళి ఏడు చేయాలి? ఫస్ట్ థింగ్ సెషన్స్ పెట్టమన్నాడు సార్. పర్పస్ఫుల్ సెషన్స్ ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెడితేనే తిరిగి కౌంటర్ ఆన్సర్ ఎవరు? ఈ 1.5 year జగన్ ప్రతిపక్ష నేతగా, సరే ప్రతిపక్ష నేత హోదా వాళ్ళు ఇవ్వలేదు కానీ మీరు ఎట్లా రేట్ చేస్తారు? ఆయన సభ్యమైన దిశలోనే వెళ్తున్నారా? ఇట్లా వెళ్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాగలదా? అంటే అధికారం గురించి నేను చెప్పను కానీ సార్, అపోజిషన్ లీడర్ గా అతను చేస్తున్న జస్టిఫైడ్ యాక్ట్ కి నేను 10 out of 10 ఇస్తాను. ఎట్లా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ మిర్చి యార్డ్ రైతులకు వెళ్తే ఆయన వెళ్ళిన వెంటనే కేంద్ర ప్రభుత్వంలో చలనం అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం, అలాగే పొగాకు రైతులు కేంద్ర ప్రభుత్వంకి ఉత్తర ప్రత్యుత్తరాలు, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యుత్తరాలు ఉత్తరాలు. అవుట్కమ్ అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి స్పందిస్తేనే కానీ ఇది దున్నపోత మీద జడివాన్లాగే ఉంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళ దగ్గర నుంచి ప్రతిస్పందన లేదు. ఇవాళకి కూడా మీరు కావాలంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఇంత తీవ్ర తుఫాను, అకాల వర్షాలు ఇంత ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 సాయం లేదు వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మీరు గమనించండి కావాలంటే. మళ్ళీ కేంద్ర కమిటీలు వచ్చి ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో సైతం
ఆయన వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో వచ్చి కూడా పరిశీలించి వెళ్ళారు. కానీ అవుట్కమ్ ఇవాళకి ₹1 లేదు. మరి వాట్ సార్ట్ ఆఫ్ నెగోసియేషన్స్ అండ్ లాబింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ రెస్పెక్టివ్ గవర్నెన్స్? ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని క్యాస్టికేట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననంతో కాలక్షేపం చేసుకుని వెళ్తున్నారు. దావూస్ లాంటి పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకపోతే తెల్లారు లేస్తే భయం పడుతున్నారు వాళ్ళు. ఆ భయం దేనికంటే రేపు 29 ఎలక్షన్స్ ఏమవుతుందో వాళ్ళ దగ్గర రీజనింగ్స్ లేవు. నేను ఇందాక చెప్తుంది ఏంటంటే ఇఫ్ దే కెన్ రీటైన్ విత్ లంసమ్ అమౌంట్స్ ప్రజలకు ఇస్తే కూడా వాళ్ళ ఒరిజినల్ ఓటు బ్యాంక్ రీటైన్ అవుతుంది తప్ప యాంటీ ఇన్కమ్ ఓటు బ్యాంక్ ఎడెళ్తుంది అంత దగ్గర సమాధానం లేదు. ఇది వాళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా ఉంది ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్. సో అయిపోతుండేగా ఇక్కడ ఇంకొక పార్టీ ఏమీ ఆరోపించలేదు, ఇంకొక పార్లగా కాంగ్రెస్ కి అంత జవసత్వాలు లేవు ఇక్కడ. సో ఇలాంటి సర్కమాస్టెన్సెస్ లో ఆడమైన అవుట్ అనుకున్నా వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటేనే కలర్ స్టోకం సినిమా చూస్తున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విడరు ఆ బంధం. హైపోతలుగా బీజేపీ లాంటిది విడినా అది 0.85 ఒరిజినల్ ఓటు బ్యాంక్. అది తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే అది వల్ల అసలు కాదు. సో అలాంటి సర్కమాస్టెన్స్ లో పవన్ కళ్యాణ్ గారితో పైన అంటే పార్టీ క్యాడర్ ఇవాటికి కూడా బిల్డ్ చేసుకోవట్లేదు ఆయన. సో ప్యారల్ గా ఆయన దగ్గర నుంచి ఒక బ్యూటిఫుల్ యాక్టివిటీ కనుక పోర్ట్రైట్ అవుతూ కనబడితే మీరు నేను చెప్పుకోవడానికి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అపోజిషన్ సర్కమాస్టెన్సెస్ అంతసేపు జగన్మోహన్ రెడ్డికే ఫేవరబుల్ గా డ్రైవ్ అవుతున్నప్పుడు దాన్ని చూసి మనం చెప్పాలి, అంతకని ఇంకెళ్ళి. ఓకే, సో మనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి గౌతు శిరీష గారు పలాస ఎమ్మెల్యే ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేపడతాను, 1.5 year ప్రజల్లోనే ఉంటానంటున్నారు. లాస్ట్ 2 పాదయాత్రలు కూడా బిగ్ సక్సెస్. ఇన్ఫాక్ట్ 2019 లో అంత ల్యాండ్ మార్క్ సీట్స్ మెజారిటీ ఓటింగ్ పర్సెంటేజ్ రావడానికి పాదయాత్ర కూడా కారణమే. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఆయన ఏదో చేస్తారని ప్రజలు నమ్మినప్పుడు చేసిన పాదయాత్ర అండి. ఈ రోజు జగన్మోహన్ నాయుడు గారు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధం, చేసేది ప్రజలకి మోసం అని 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చదువుకున్న పిల్లలతో సహా చాలా స్పష్టంగా అర్థమైంది. అన్ని వర్గాల వారికి ఉద్యోగాల గురించి చూసి మోసపోయిన యువతకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయని నమ్మిన ఉద్యోగస్తులకి, ఇటు మహిళలకి, అన్ని వర్గాల వారికి, రైతులకి, ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలో రాకముందు చేసిన హామీలు చెప్పినవన్నీ అబద్దాలే. ఆయనకి అధికారంకి వచ్చాక ప్రజలకు చేసేది మోసమైన అర్థమైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హామీలన్నీ నెరవేర్చారు కదా, 99% చెప్పినవన్నీ చేశారు కదా, నవరత్నాలు అన్ని. ఏదో ఒకసారి మీరు చెప్తే నేను వింటానండి. నవరత్నాలు 3,000 పెన్షన్ ఎంతవరకు చెప్పారు, పెంచుకుంటూ పోతాను, ఒక్కో సంవత్సరం 250 చెప్పలేదండి. ఆయన హామీలు ఇచ్చినప్పుడు 3,000 రూపాయల పెన్షన్ పెంచుకుంటూ పోతాను, ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాను అని చెప్పలేదు. మహిళలకి మద్యపాన నిషేధం చేస్తానన్నారు, అది ఎక్కడ పూర్తి చేశారు? చేయలేదు. మద్యపాన నిషేధం మీరు 99% చేశారు, 99% మీరు చెప్తే నేను దాని మీద మీకు వివరణ ఇస్తాను. ప్రసాద్ గారు ఏదో చెప్పాలనుకుంటారా? చెప్పండి ప్రసాద్ గారు. మా శిరీషమ్మకి నమస్కారం. మా సర్దార్ లక్ష్మణ్ గారి రక్తం అది. ఆవిడకి నిజంగా ప్రాంతం మీద పూర్తి మమకారం ఉంటది. ఆవిడ అనుకున్నట్టుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక చేయకపోతే అమ్మా, మీరు అన్నట్టు ఓటు బ్యాంక్ కి సంబంధించిన రాజకీయాలు చేయకపోవచ్చు, కానీ విద్యార్థులు చదువు పట్ట కానీ మీరు అన్నట్టు మీ ప్రభుత్వం 2 నెలల ముందు పెంచిన 2,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేస్తూ దాన్ని యాడ్ చేసుకుంటూ 250 చొప్పున ఇచ్చుకుని వెళ్ళారు. అది మీరు గమనించాలి. అన్నా, ఎలక్షన్స్ లో నేను 250 ఇస్తాను, 250 పెంచుకుంటానని చెప్పలేదు. అది మోసమా కాదా చెప్పండి. ఆయన ఎలక్షన్ ముందే చెప్పారు శిరీష గారు, నాకైతే అది ఖచ్చితంగా గుర్తుంది. ఎలక్షన్ ముందే ప్రతి సంవత్సరం 250 చొప్పున పెంచుకుంటూ పోతాం. లేదండి, మీరు ఆయన చెప్పింది ఏమన్నా ఉంటే పోనా క్లిప్పింగ్ పెడితే మేము సంతోషిస్తాం. ఈ 5 సంవత్సరాల్లో మీరే చెప్పారు ఆ మాట. ఎలక్షన్ ముందే నేను ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తాను అని చెప్తారని. సరే, అమ్మ ఒడి ఇవన్నీ కార్యక్రమాలు అయితే చేశారు. అమ్మ ఒడి కాదండి, ముందు ఒక్క నిమిషం చెప్తున్నానండి. నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి ఎక్కడికి వెళ్ళదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత చెప్పింది ఏంటండి?
ఇప్పటికీ వెళ్ళలేదు కదమ్మా, అమరావతి రాజధాని నాది మీది కూడా. ఆయన అమరావతి రాజధాని అనలేదండి. అన్న కనీసం మనం ఇప్పుడైనా ఫేర్ గా మాట్లాడుకుందాం. మీరు ఓడిపోయి ఉన్నారు, ఆయన ఇప్పుడైనా నిజాలు చెప్పండి. అమరావతి రాజధాని చేస్తానన్న వ్యక్తి, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఎటు అమరావతి వెళ్ళదన్న వ్యక్తి గెలిచాక అమరావతి రాజధాని ఎక్కడ అన్నారు? ఇటు విశాఖపట్నం అని చెప్పి, అటు 3 రాజధానులు అని చెప్పి, ఆయన 3 రాజధానులు చెప్పినప్పుడే జనాలకు తెలుసు ఎక్కడ ఆయన ఒక ఇటుక పెట్టడు, ఒక్కొక్క ప్రాంతానికి మధ్య విద్వేషాలు రెచ్చగొడతారని. దాదమ్మ శిరీష, ఒక్క మాట చెప్తాను మీకు, అంటే మీతో విభేదించడం కాదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే 3 రాజధానుల బిల్లు విరమించుకున్న జగన్మోహన్ రెడ్డి, అదే కదా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు. ఆయన అధికారంలో రాకముందు అమరావతికే కట్టుబడి ఉంటానని శ్రీకృష్ణ కమిషన్ ముందు ఒప్పుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చింది. అమ్మ మీరు మళ్ళీ చెప్తున్నాను, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన ఒప్పందం మనకి గుంటూరు విజయవాడ మధ్యలో మీ నారాయణ గారి సొంత నిర్ణయం తీసుకున్న అమరావతి రాజధాని నిజమే. అమరావతి రాజధాని మధ్యలో ఉన్నదే కదా అమరావతి, మళ్ళీ ఇంకెక్కడ వేరే ఆ మాటకు వస్తే అమరావతి పరిసర ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మీరు సార్కే లేదు. ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఆయన రాజధానిగా చేస్తానని కదండి ఎన్నికల ముందు ప్రజలకి ప్రజల్ని మధ్య పెట్టడానికి చెప్పిన మాట అది. ఆయన మీరు మభ్య పెట్టారమ్మా, అంతకనే లేదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటేనే 3 రాజధానుల బిల్లు ఆయన విరమించుకున్నారు. ఒకసారి మల్లాది విష్ణు గారు వైసీపీ నేత జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం శిరీష గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ప్రసాద్ గారు లైన్ లో ఉండండి. మల్లాది విష్ణు గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేసేది ఉంటే ఇంత ముందు 1 year బిఫోర్ ఎందుకు అనౌన్స్ చేశారు? ప్రజలకి మా పార్టీ ఐడియాలజీ ఏంటో, మా కర్తవ్యం ఏంటో, ప్రజలకి ఏ రకంగా కన్సర్న్ గా ఉండాలో ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదండి. ఇప్పుడు 3 years, ఇప్పుడు ఆల్రెడీ 20 నెలలు అయిపోయింది. రాబోయే మిగతా కాలానికి మనం పార్టీ పరంగా ప్రజల పక్షాన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఆలోచన చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీగా ఉంది పార్టీ లీడరు. కాబట్టి 1.5 సంవత్సరం తర్వాత నేను ఈ రకంగా చేయబోతున్నాను అని చెప్పడం జరిగింది. అది ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా మనకి ప్రజల దగ్గర నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఏ రకంగా ఫెయిల్ అయిందంటే ఎన్నికల మేనిఫెస్టో గానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచమని గానీ. ప్రతిపక్ష నేతగా మీరు కూడా ఫెయిల్ అయ్యారు అసెంబ్లీకి వెళ్లకుండా అని వాళ్ళంటే. అసెంబ్లీ అనేది క్రైటీరియా కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయినసారి అసెంబ్లీ 2.5 సంవత్సరాలు వచ్చారు. మీరు ఎక్కడ వచ్చారండి? 2 సంవత్సరాలు ఎక్కడ వచ్చారండి? ప్రజల ముందు వెళ్ళారు. అంటే ఇప్పుడు ఒకటి, అసెంబ్లీలో మేము అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మా వాణి ప్రజల పక్షాన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చింది 11 సీట్లే. మిగతా ఉన్న వాళ్ళందరూ వాళ్లే ఉన్నారు కదా. ఆ 11 సీట్లు తగ్గట్టుగా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాం. మా ప్రశ్నలకి, మా పత్రికా విలేకరుల సమావేశానికి ఎక్కడా కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము ఫెయిల్ అయ్యామని, మేము దానికి సమాధానం చెప్పాలని, దీనికి సమాధానం చెప్పాలి అని ఎవరో క్వశ్చన్ చేస్తా ఉంటారు. వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియాలో ప్రెస్ లో ఉంటే చాలా సార్, ప్రజల్లో ఉండాలి కదా. చెప్పేది అదే కదా సార్, నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మా ప్రభుత్వము మా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి చూస్తే, రైతులకి గిట్టుబాటు ధర లేదని ఒకసారి చేశాము, కరెంటు ఛార్జీలు తగ్గించారని చేశాము, ఫీజు రియంబర్స్మెంట్ మీద చేశాం, మెడికల్ కాలేజీల మీద చేశాం. ప్రజల్లో ఇంతకన్నా ఇంకా ఎవరుంటారండి? ప్రతిపక్షంగా ప్రజల గొంతుని వినిపించేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము మా ప్రణాళికని రూపొందించుకుంటూ ప్రజల దగ్గరికి పాదయాత్ర ద్వారా వెళ్ళబోతున్నాము అని చెప్తున్నాం. అందాకెందుకు అసలు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము చేసినటువంటి పనుల మీద చర్చ జరుగుతుందా? గత ప్రభుత్వం మేం చేసినటువంటి పనుల మీద చర్చ జరుగుతుందా? మీరు టైం ఇస్తే 10 అంశాలు చెప్తాను నేను. ఉదాహరణకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి పేరు మీద మీరు చేసిన కార్యక్రమం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కానీ, గ్రీన్ కో కానీ, లేకపోతే ఇంకా ఇలా రకరకాలుగా 10 అంశాలు మేం చేసినటువంటివి, మా టైంలో శంకుస్థాపన చేసి మేము పూర్తి చేసి మేము జీవో ఇష్యూ చేసిన వాటి మీద ఈరోజు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము కాదన్నారు, ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగిస్తూ 400 కోట్లు కేంద్రం నుంచి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఇట్లాగా ప్రజలకి మభ్యపెట్టి మసిపూసి
మేనిఫెస్టో అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని, కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పని మీరు ఈ రోజు చేస్తున్న పనుల్ని ప్రశ్నించడం కోసం జనం దగ్గరికి వెళ్తున్నాం. అయితే ఇంతకుముందు శిరీష గారు ఏమంటారంటే గతంలో జగన్ పాదయాత్ర నమ్మారు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 5 సంవత్సరాల పరిపాలన నచ్చలేదు కాబట్టి ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం అయ్యేది లేదు, పోయేదేం లేదు అని అంటారు. సరే సార్, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళకి ఏంటంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు. బ్రాందీ తగ్గిస్తానని బ్రాందీ 10 రూపాయలు బాటిల్కి పెంచారు. మనం నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పని ఏ రకంగా జరుగుతుందో తెలుసు. ఇట్లా ఒకటి కాదు, అనేక రకాల అన్ని విషయాల్లో కూడా ఈ రోజు 6,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్ చేయాలండి. ఆరోగ్యశ్రీకి 4,500 కోట్లు బకాయిలు ఉన్నాయండి. రాష్ట్ర అప్పు ఎంత ఉందండి? రాష్ట్ర అప్పు 3 లక్షల కోట్లు చేశారు. మేము పరిపాలిస్తున్నప్పుడు ఏం చెప్పారు? అప్పు పెరిగిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్? దానికి సమాధానం చెప్పానండి. అప్పు చేయకూడదని చెప్పని గొడవ చేసిన వాళ్ళు ఈ రోజు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దింపేసి ఇంకా పాదయాత్రలే ప్రజలు నమ్మట్లంటే అనుకోమానండి. వాళ్ళ విశ్వాసం వాళ్ళది. మా ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి తత్వం మాది. మేము ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, విఫలమైంది, చెప్పిన మాట మీద నిలబడట్లేదు. ఒకటి ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా సార్? మల్లాది విష్ణు గారు ఫెయిల్ అయింది అని చెప్పడానికి, అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పడానికి ఏమన్నా మీ గ్రౌండ్ నుంచి అట్లా ప్రజల నుంచి రియాక్షన్ వస్తుందా? ఒకటే ఉదాహరణ అండి, ఒకటే ఉదాహరణ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఒకటే ఉదాహరణ ఏమిటి అని అంటే, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెంచను అన్నారు. 20,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఒకటి కాదు, రెండు కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? మందు రేటు పెంచను అని అన్నారు. 10 రూపాయలు బాటిల్కి పెంచారా లేదా? అప్పులు చేయను అని అన్నారు. అప్పులు చేశారా చేయలేదా? 3 లక్షల కోట్లు. రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు. ఎవరు ప్రశ్నిస్తే ఏం చెప్తున్నారు? అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా భయంకరమైనది. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు దోచేస్తాడు, కొట్టేస్తాడని అన్నారు. ఈ రోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వేని ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేస్తారు? కేంద్రం దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? ఇలా ఒకటి కాదు, అది ఈ ప్రభుత్వం పరిపాలన లేదు, ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. అన్ని కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తారని చెప్పని ఏమీ చేయకుండా మోసం చేసినటువంటి ప్రజలు తిరుగుబాటు తప్పదు ఈ ప్రభుత్వం మీద. ఓకే, ప్రసాద్ గారు ఏదో చెప్పాలనుకుంటారు ఇంతకుముందు. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి సార్. విష్ణు గారు నమస్తే సార్. మీరు ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందో బాగా పనిచేయలేదో నాకు అనవసరం కానీ సార్, రేపు పొద్దున్న బడ్జెట్ పెడతారు ఫిబ్రవరిలో. వీళ్ళు ఫస్ట్ వీళ్ళకి వచ్చే సెట్ బ్యాక్ ఏంటి తెలుసా సార్? భరత్ గారు, రెవెన్యూ రిసిప్ట్ ఈ స్టేట్ ఖజానాకి ఎక్స్చెక్కర్ కి రావాల్సిన దగ్గర 2,15,000 కోట్లు ఉంటుంది అగ్రిగేట్ ఈ 2 years టెన్యూర్. వీళ్ళకి ఇప్పటికి నాకు లెక్క ప్రకారం నవంబర్ లో స్టాటిస్టిక్స్ ఫాలో అయితే 67,000 68,000 కోట్లు వచ్చాయి. ఈ డిసెంబర్ నిన్న ఎవరో రూట్ గా ఫిగర్ చెప్పారు వేగ్ గాను, అరౌండ్ 91,000 తో జస్టిఫై అవుతుందని. ఇంత డెఫిసిట్ పెట్టుకుని వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం ముందుకు తీసుకెళ్తున్న ఈ లిమిట్స్ క్రాస్ అయి తీసుకొచ్చిన 3 లక్షల దగ్గర రేపు ఈ మంగళవారం అయిపోయింది. నెక్స్ట్ మంగళవారంతో కలిపి మీరు నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 లక్షల దగ్గర 47,000 కోట్లు పైచీలకి దాటేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రేపు బడ్జెట్ పెట్టేలోకి వీళ్ళు 3 లక్షలు టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎటెళ్ళయ్యో కూడా చెప్పలేని నిస్సాయ స్థితి ఉంటుంది. ఆ బడ్జెట్ యాక్యురేట్ ఫిగర్స్, ఆర్బీఐ డేటా మా దగ్గర ఉంది. బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్ క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాయి వాట్ సార్ట్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ రీచ్ టు ద ఎక్స్చెక్కర్. వీళ్ళకి స్టేట్ చెక్కర్ కి ఎంత లోన్స్ వచ్చాయి అన్నది క్రిస్టల్ క్లియర్ డేటా ఉంది అందరి దగ్గర. వీళ్ళు దీన్ని ఎలా జస్టిఫై చేస్తూ గవర్నర్ తో చిన్నపిల్లని చేసి అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు, కానీ బడ్జెట్ సమావేశంలో ఫిగర్లు కాగ్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని, ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్ కి ప్యారల్ గా జస్టిఫై చేస్తూ బడ్జెట్ పెట్టాలి. ఇందులో కనుక కుక్కుడప్ ఫిగర్స్ పెట్టి పనిచేస్తే కుదరదు. సో దీన్ని ఎలా జస్టిఫై చేస్తారంటే తర్వాత నుంచి అరికథలు చెప్పుకోవచ్చు ఆ ఛానల్లో కూర్చుని. బట్ దట్ డేస్ ఫిగర్స్ రియల్లీ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ఈ ప్రజా రైతులు ఇందాక విష్ణు గారు చెప్పినట్టు ఈ ట్రూ అప్ ఛార్జీలు బాధిన దానికి నేను కూడా కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డు డెవలప్మెంట్ అథారిటీ చెప్పింది ఏంటి, 1,000 crores పెనాల్టీ వేసిందండి. 13 పైస్ అగ్రిగేట్ ను ప్రతి వినియోగదారుడికి తగ్గించమని చెప్పింది. వీళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పిన బాధుడికి వాళ్ళు వచ్చి బాధడానికి వస్తున్నాం ఇండికేషన్ వాళ్ళు ఇచ్చిన జనాలు తెలుసుకోలేకపోయారు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. ఇవాళ మీరు డీజిల్ పెట్రోల్ రేట్లు తీసుకోండి, రాష్ట్రం మొత్తం 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న దానికన్నా హైయెస్ట్ రేట్ మన స్టేట్ లోనే ఉంది. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచే ఉంది కదా, అది గత ప్రభుత్వం నుంచే ఉంది, వీళ్ళేం పెంచలే కదా. అంటే పెంచడం ఒకటి తక్కువ కాదు సార్, దీన్ని వచ్చి నేను ముందు చెప్పిన ప్రవచనాలు ఏంటి తగ్గించేస్తాం. అది చెప్పింది సెటారికల్ గా రాయలసీమ డిక్లరేషన్ ఏది సార్? ఎవ్రీ January 1st కి జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు లోకేష్ గారు. ఏది
2 జనవరిలు దాటే నేను మీరు చూస్తుండగా మెగా డిఎస్సి వేశారు కదా, మెగా డిఎస్సి మెగా డిఎస్సి స్టాటిస్టిక్స్ ఉన్నాయి చెప్పమంటారా? మీరు నవ్వుతున్నా అడిగారంటే దాంట్లో మర్మం మీకు తెలుసు అని అర్థం. మెగా డిఎస్సి మనదేనండి. సార్ ప్లీజ్, ఇంతకలా మా శిరీష గారా శిరీష్ చెప్తుంది ఎంప్లాయ్మెంట్ అంటే 2,67,000 మంది జాబులు లిస్ట్ చదవమంటే అది ఇప్పుడే ఉంది. 1 నిమిషం టైం చదివేస్తా సార్. 1 పెన్ స్ట్రోక్ తో వాళ్ళ సచివాలయ వ్యవస్థ నీళ్ళే షాటర్ చేసి వీళ్ళకి నచ్చిన ప్లేస్ లో పెట్టుకున్నారు. 1,27,000 ఉద్యోగులు 1 పెన్ స్ట్రోక్ తో. దగ్గర 60,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేశాడు. మిగిలిన మీరు జీరో రిక్రూట్మెంట్ పాలసీ తెలుసు కదా మెడికల్ ఫెటర్నిటీలో. సరే చూద్దాం అంటే ఏం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక మళ్ళీ హిస్టారిక్ పాదయాత్ర చేయబోతున్నట్టయితే అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ మల్లాది విష్ణు గారు, శిరీష గారు, అదేవిధంగా ప్రసాద్ గారు. సో రేనా చూద్దాం ఏం జరుగుతుంది. గతంలో పాదయాత్రలు అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ టీడీపీ ఏమంటుందంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు వేరు, అయిన తర్వాత ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయ్యాయి. ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అవాస్ పాలు చేస్తారనే కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. బట్ ఏదేమైనా క్యాడర్ లో ఉత్తేజం కోసం ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఏలూరు నుంచే ఈసారి పాదయాత్ర స్టార్ట్ చేస్తారని. ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.